అకాల వర్షాలతో మిర్చి రైతులు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో కష్టపడి మార్కెట్కు పంట తీసుకొస్తే అక్కడ దళారులు ఇంకాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సరైన ధర లేకపోవడంతో పంటను అమ్మలేక, అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోలేక రైతులు నానా పాట్లు పడుతున్నారు. పంటను కోల్డ్ స్టోరేజీలో దాచుదాం అనుకుంటే అప్పులు కట్టాలి, కూలీలకు డబ్బు ఇవ్వాల్సి ఉంది. పంట అమ్మితేనే ఇవన్నీ సాధ్యం. ఇలా అనేక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు రైతులు. ఎండు మిర్చి రైతులను కన్నీరు పెట్టిస్తోంది. గతంలో వాణిజ్య పంటల్లో లాభసాటిగా నిలిచిన మిర్చి నేడు జూదంలా మారింది. రైతు చేతిలో పంట ఉన్నప్పుడు ధర తగ్గుతుంది, దళారుల చేతికి వెళ్ళాక పెరుగుతుంది. దీంతో సాగునే నమ్ముకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ మిర్చి రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లాలో ఈసారి 1,00,000 ఎకరాల్లో మిర్చి సాగైంది. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి పెట్టారు రైతులు. కౌలు రైతులకు నేల స్వభావం, నీటి వసతిని బట్టి అదనంగా 35,000 వరకు ఖర్చయింది. పెట్టుబడికి తగ్గట్లుగా దిగుబడులు ఆశాజనకంగా ఉండి మార్కెట్లో మంచి ధర ఉంటేనే రైతులకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి దిగుబడి ఉన్నా ధర లేదు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో మిర్చి జెండా పాట ధర 13,500గా నిర్ణయించారు. కానీ నాణ్యత లేదని వ్యాపారులు 10,000కే పంట కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు రైతులు. ఈ రోజు 8,500 నుంచి 9,000 పోవడమే కష్టం అవుతుంది. జెండా పాట 13,500 అంటున్నారులే కానీ 8,500 నుంచి 9,000 పోవడానికి కష్టంగా ఉంది. కొనడానికి కూడా ఎవరు రావట్లేదు. ఇంట్లో దాచుకుందామంటే పైన మబ్బులు పడుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి. దాచుకోవడానికి ప్లేసులు లేక, పట్టాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కూలోళ్ళు డబ్బులు ఆగటం లేదు. తాలుగా ఏరినోళ్ళు, మిర్చి ఏరినోళ్ళు, కూలోళ్ళు డబ్బులు ఆగటం. ఇటు కూలోళ్ళు కట్టలేక, ఇంట్లో దాచలేక రైతులను చాలా ఇబ్బంది పడుతున్నాం. ఖమ్మం మార్కెట్ కు సుమారు 60,000కు పైగా బస్తాలు అమ్మకానికి వచ్చాయి. పెద్ద మొత్తంలో సరుకు తీసుకురావడంతో జెండా పాటలో నిర్ణయించిన ధర ఇవ్వటం లేదంటున్నారు రైతులు. కాంటా వేసే సమయంలో ఏవేవో కారణాలు చెప్పి కోత పెడుతున్నారన్నారు. జెండా పాట తర్వాత మిర్చిని పరిశీలించి దాదాపు 3,000 తగ్గించారన్నారు. నెంబర్ 1 నాణ్యత ఉన్న మిర్చికి కూడా 11,000 ఇస్తున్నారని చెప్పారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పంట పండిస్తే చివరకు వ్యాపారుల చేతులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కనీసం పెట్టుబడి వరకైనా రావడం లేదని వాపోతున్నారు. 13,500 జెండా పాట పెట్టిరు. కొనడం ఏమో 9,000, 10,000, 11,000 నెంబర్ 1 సరుకున్నా. అదే జెండా పాట పెట్టినప్పుడు కనీసం ఒక 500 తేడన్నా, 1000 తేడైనా కొనాలి. మరి వాళ్ళు కుమ్మకైనరో ఏందో తెలియదు. బయట మార్కెట్లో ఎట్టున్నో మనకు కూడా తెలియదు. కానీ ఖమ్మం అయితే చాలా దరిద్రంగా కొంటారు. రైతులకు కూలీ కూడా గిట్టుబాటు కావు, ఏమి గిట్టుబాటు కావు. వీటినే ఉంటే మాత్రం ఇక మిర్చి జోలికే పోరు రైతులు. అకాల వర్షాలు కూడా రైతులకు నష్టాలు తెచ్చిపెట్టాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. మార్కెట్లో తడిచిన మిర్చిని జెండాపాట ధరలో సగం ధరకే కొంటామని చెప్తున్నారని ఆందోళన చెందుతున్నారు రైతులు. టార్పాలిన్లు లేక పంట కాపాడుకోవడం కష్టంగా మారిందన్నారు. రాత్రిలో వర్షం కురిస్తే పంట మొత్తం తడిసిపోతుందన్నారు. సాధారణంగా అయితే క్వింటా మిర్చిలో కేజీ తాలు తీస్తారని, తడిసిన మిర్చికి 4-5 కిలోల వరకు తీస్తున్నారని చెప్పారు. తడిసిన మిర్చిని ఇంటికి తీసుకువెళ్లలేక తక్కువ రేటుకి అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం రైతుకి ఏం గిట్టడం లే, కూలోళ్ళ మందం కూడా రావటం లే. ఎక్సైజ్ చేసేయడం మానేయాలి ఇక నుంచి. ఈ 1,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది మార్కెట్ లో, రైతుకు మాత్రం రూపాయి రావటం లే. సాగుకారికి గిట్టుతాంది, రైతుకు ఏం గిట్టడం లే. అసలు బతిలాడే వాళ్ళు కాల్పట్టే పరిస్థితి ఉంది రైతుది. కొనేటోడికి గిట్టుబాటు రావటం లే. కూలోళ్ళకి 400 ఇవ్వాలి, ఎండ గేరేటోళ్ళకి బస్తా కొనుగోరాలి, ట్రాలీ ఓన్కి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. రైతులు లాస్ట్ కి ఏం తినాలి, హమాలి వాళ్ళకి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. మార్కెట్లో మిర్చి ధర గిట్టుబాటు అయ్యేలా చూడాలంటున్నారు రైతులు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.